నమస్తే నాగేశ్వర గారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు అందులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు అంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది సార్. ఈ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యల మీద మీ కామెంట్. అంటే ఇష్యూ ఏంటంటే ఇది 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక తీర్పు చెప్పింది. నీరజ్ శర్మ అనే అతను ఆర్టీఐ కింద ఢిల్లీ యూనివర్సిటీని అడిగారు. 1978లో బిఏ పరీక్ష పాస్ అయిన విద్యార్థుల పేర్లు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ రిజల్ట్, వీటిని ఇవ్వండి అని. ఆ 1978 ఎందుకు అడిగాడంటే ఆ సంవత్సరంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ పాస్ అయ్యానని చెప్పారు కనుక. సో ఈ మొత్తం ఆ 78లో బిఏ పాస్ అయిన విద్యార్థుల జాబితా, ఆ టైంలో పాస్ అయిన వారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, ఎగ్జామ్ అపియర్ అయిన వాళ్ళు, పాస్ కూడా అవసరం లేదు, ఆ ఇయర్లో ఎగ్జామ్ అపియర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నారు. దీన్ని ఢిల్లీ యూనివర్సిటీ ఇవ్వనని నిరాకరించింది. అప్పుడు ఈ ఇష్యూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళింది. డాక్టర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హోదాలో ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ సమాచారాన్ని రిలీజ్ చేయండి, ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారమే కనుక ఇది రిలీజ్ చేయండి అని సిఐసి ఆ రోజు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్ పైన హైకోర్టుకి వెళ్ళింది ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ హైకోర్టుకి వెళ్తే జనవరి 2017లోనే ఫస్ట్ హియరింగ్లోనే స్టే ఇచ్చేసింది హైకోర్టు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. స్టిల్ అపీల్ చేయవచ్చు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఇక ఇది బ్యాక్గ్రౌండ్, అసలు కాంటెక్స్ట్ ఏంటి. సో దీంట్లో నరేంద్ర మోడీ డిగ్రీ కూడా వివరాలు ఉన్నటువంటి ఇయర్ 1978. సో దీనికి సమాచారాన్ని ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనేది డిబేట్. సో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఇది ప్యూర్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇది వ్యక్తిగతమైన సమాచారం. ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమాచారాన్ని ఫిడ్యూషరీ కెపాసిటీలో హోల్డ్ చేస్తుంది. ఫిడ్యూషరీ కెపాసిటీ అంటే లాలో మీనింగ్ ఏంటి అంటే ఒక ట్రస్ట్, ఆ బెనిఫిషరీ సంబంధించిన అంశం ఇది. సో ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఒక సమాచారం నీ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని ప్రైవసీ కింద గోప్యంగా ఉంచాలి తప్ప బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ యూనివర్సిటీ అండ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఏ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. అంటే ట్రస్ట్కు బెనిఫిషరీకి మధ్య ఉండే సంబంధం లాంటిది కనుక, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక, ఇది వ్యక్తిగతమైన సమాచారం కనుక మేము దీన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే జడ్జికి చూపెడతాం, కోర్టు ముందు పెడతాం. కానీ థర్డ్ పార్టీ స్ట్రేంజర్ ఎవరో ఒకరు అవుట్ ఆఫ్ మేయర్ క్యూరియాసిటీతో నేను దీన్ని పరిశీలిస్తాను అంటే అందుకు యూనివర్సిటీ అంగీకరించదు. యూనివర్సిటీ చట్టాలు అంగీకరించవు అన్నది ఢిల్లీ యూనివర్సిటీ వాదన. ఢిల్లీ యూనివర్సిటీ వాదన కూడా ఇంకొక వాదన ఏంటంటే మేయర్ క్యూరియాసిటీ, ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ప్రివేల్స్ ఓవర్ రైట్ టు నో. తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ ఢిల్లీ యూనివర్సిటీ తరఫున కోర్టులో వాదించింది అంటే రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత, రైట్ టు నో, తెలుసుకునే వాళ్ళనే ఫండమెంటల్ రైట్ కన్నా ఎక్కువది. అందువల్ల వ్యక్తిగత గోప్యత కింద ఈ సమాచారాన్ని మేము బయటికి ఇవ్వలేము అని. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏది సర్వ్ కాదు, ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి అనే పదవి పబ్లిక్ ఆఫీస్లో ఉన్నా కూడా, పబ్లిక్ కెపాసిటీలో ఉన్నా కూడా వారికి కూడా రైట్ టు ప్రైవసీ వర్తిస్తుంది. వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ను వాళ్ళు పబ్లిక్ కెపాసిటీలో ఉన్నారు కనుక వాటిని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నది హైకోర్టు వాదన. ఎందుకంటే ఇది ఆ పదవి ప్రధానమంత్రిగా ఉండటానికి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు. ఒకవేళ క్వాలిఫికేషన్ అయితే అది వేరే అంశంగా ఉండేది. ఉదాహరణకు ఒక హోదాలో ఉండటానికి ఒక ప్రాతిపదికన అది అయినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఏజ్ ఉంటుంది. ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ ఏజ్ నిజమా కాదా అన్నప్పుడు అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కానీ ఈ పదవిలో ఉండటానికి ఈ విద్యార్హత సంబంధము లేదు కనుక ఈ విద్యార్హతను రిలీజ్ చేయాల్సిన అవసరము లేదు అన్నది హైకోర్టు వాదన.
సో అందువల్ల ఇది రైట్ టు ప్రైవసీ ప్రివేల్స్ ఓవర్ రైట్ టు నో ఒకటి. 2, మేయర్ క్యూరియాసిటీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఏదో కుతూహలం నాకు చూడాలని ఉంది అంటే సమాచారం ఇవ్వరు. ప్రజా ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి కూడా వ్యక్తిగత గోప్యత హక్కుగా ఉంటుంది. ఇది పర్సనల్ డేటా. ఇది ఢిల్లీ యూనివర్సిటీ ఫుడిషరీ కెపాసిటీ ఒక ట్రస్ట్ హోదాలో మాత్రమే దీన్ని కలిగి ఉంది. ఇది ఓవరాల్గా వాదన సారాంశం ఏంటి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అందువల్ల ఈ సమాచారాన్ని మేము ఇవ్వలేము అని. సమస్య ఏంటి అంటే ఇందులో లీగల్గా ఉండేటువంటి అంశం ఒకటి. రెండవది లీగల్గా కాకపోయినా కామన్ సెన్స్ అంశం 2. లీగల్గా ఉన్న అంశం ఏంటి అన్నప్పుడు ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. జస్టిస్ సంజయ్ హెగడే అతను ఈ పిటిషనర్ తరఫున కోర్టులో వాదించింది ఏంటంటే ఇది ఏమీ రహస్య ఇన్ఫర్మేషన్ కాదు కదా. రిజల్ట్స్ అనేది నోటీస్ బోర్డులో పెడతారు, వెబ్సైట్లో పెడతారు, బహిరంగంగా మీడియా కూడా రిలీజ్ చేస్తారు. పిటిషనరీ కెపాసిటీ ఎలా అవుతుంది అనేది ఈ పిటిషనర్ తరఫున లాయర్ వాదన. ఎందుకంటే ఏ రిజల్ట్ ఇప్పుడు నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను, సో నా అనుమతి ఏమీ లేకుండానే పీడిఎఫ్ రిలీజ్ చేసింది కదా ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకా పలానా కే నాగేశ్వర్ అనే వ్యక్తి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాడు అని. మరి ఎలా రిలీజ్ చేసింది? ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ అయిన నా డిగ్రీ రిజల్ట్స్ ఇప్పుడు ఓపెన్గానే నోటీస్ బోర్డు మీద పెడతారు కదా. మార్కులు కూడా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకు కాదంటే నాకు వచ్చిన మార్కులు నిజమా కాదా అని తెలుసుకున్నాక ఎవరికైనా ఉంటుంది, థర్డ్ పార్టీకి ఎందుకు ఉండదు? అలా అయితే మనం రిజల్ట్స్నే స్క్రూటినైజ్ చేయలేము. రిజల్ట్స్లో గందరగోళం అవకతవకలు ఉన్నాయని మనకు అనుమానం అనుకోండి. ఒక పర్సన్ పరీక్ష రాయకపోయినా రాసి రాడని అనుమానం అనుకోండి, ఎలా బయటకు వస్తుంది? సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ నాట్ సీక్రెట్ డాక్యుమెంట్స్. దీనివల్ల ఏ సమాజానికి కలిగే నష్టం ఏంటి? రిజల్ట్స్ బయట పెడితే ఇప్పుడు మాకు అందరికీ తెలుసు, రిజల్ట్స్ అయితే పేపర్లలో పెద్ద ఎత్తున పరీక్ష ఫలితాలు కూడా ఇస్తారు, నోటీస్ బోర్డులో పెడతారు, వెబ్సైట్లో ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు రిజల్ట్స్. నథింగ్ సీక్రెట్ ఇది. ఎస్, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రైవసీ ఉండొచ్చు, కాదని అంటలేను. కానీ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉండే సమాచారం. కానీ అన్ఫార్చునేట్లీ హైకోర్టు దీన్ని ప్రైవేట్ ఇన్ఫర్మేషన్గా భావించి దీన్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఈ వివాదం రావటానికి ఏంటంటే వాదన ఏంటి, ఆరోపణ ఏంటంటే ప్రధానమంత్రి డిగ్రీ వ్యాలిడ్ డిగ్రీ కాదు, ఆయన నిజంగానే బిఏ చేయలేదు అని. సో అది ఆయన చేశాడా లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? ఇప్పుడు ఎవరైనా మోడీ అనే కాదు, ప్రైమ్ మినిస్టరే కాదు, నాగేశ్వర్ అయినా పిహెచ్డీ చేశాను క్లెయిమ్ చేస్తున్నాడు, చెయ్యలేదు అని ఇంకోరు అన్నారనుకోండి, ఇతను పిహెచ్డీ కంప్లీట్ చేయలేదు అని. సో ఇట్ బికమ్స్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా. పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఇందులో? ఏది చేశానా లేదా డిగ్రీ వెరిఫై చేస్తేనే కదా బయటకు వచ్చేది. డిగ్రీ పిహెచ్డీ కంప్లీట్ చేశానా నేను చెప్పుకుంటున్నాను, చెప్పానా లేదు, చేశానా లేదా అని ఎవరికొరకు అనుమానం ఉందనుకోండి, ఇట్స్ ఎ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. బట్ సమ్హౌ కోర్టు మాత్రం ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అని. ఎస్, నరేంద్ర మోడీ నిజంగానే డిగ్రీ చేయలేదనుకుందాం, హౌ డస్ ఇట్ మ్యాటర్? దేశ ప్రధానమంత్రి పదవికి డిగ్రీ చేయాలని రూల్ ఏమీ లేదు కదా. డిగ్రీ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు. నరేంద్ర మోడీ ఏమైనా యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్ చేయడం లేదు కదా, దేశ ప్రధానమంత్రి పదవి. ఆ పదవికి ఆయన డిగ్రీతో సంబంధమే లేదు. ఆయన చేసినటువంటి కృషిని బట్టి ఆయన అంచనా వేస్తాను తప్ప ఆయన విద్యార్హతలను బట్టి ఆయన అంచనా వేయకూడదు కూడా. అయినా కూడా మరి దాన్ని సీక్రెట్గా ఎందుకు పెడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఇందులో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎవరన్నా అడిగారనుకోండి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో పిహెచ్డీ అని క్లెయిమ్ చేసుకున్నాడు. ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యుడు కూడా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో విద్యార్హతలు రాయాలి, అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే, నాకు తెలిసినంత మేరకు నేను ఇస్తున్న సమాచారం కరెక్టే అని ఎలక్షన్ అఫిడవిట్లో ఉంటారు. ఎలక్షన్ అఫిడవిట్లో మీరు ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడే నీ విద్యార్హతలు, నీకున్న ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు అఫిడవిట్ వేసి సమర్పిస్తారు. మనది ఎందుకు సమర్పిస్తారు? ఇప్పుడు ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కావటానికో ఎంపీ కావటం, ప్రైమ్ మినిస్టర్ ఎంపీ కావటానికి డిగ్రీ విద్యార్హత లేవు,
మరి ఎంపీ కావడానికి విద్యార్హత లేకపోయినా ఎన్నికల కమిషన్ విద్యార్హత ఎందుకు అడుగుతోంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, నువ్వు నా సమాచారం అడగనే అడగద్దు ఎన్నికల కమిషన్. ఎందుకు అడుగుతోంది అంటే, ఒక క్యాండిడేట్గా పోటీ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన బేసిక్ వివరాలు ఓటర్లకు తెలియాలి. సో అని అడుగుతున్నది కదా. మన ఆస్తిపాస్తులతో సంబంధం ఏంటి? ఒక ఎంపీగా పోటీ చేయడానికి ఇంత ఆస్తి మినిమం ఉండాలి, ఇంత ఆస్తి ఉండకూడదని ఎక్కడైనా ఉందా? మనైనా ఆస్తిపాస్తుల వివరాలు ఎందుకు అడుగుతుంది ఎన్నికల కమిషన్? అందువల్ల ఇది స్టాట్యుటరీ కాదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో అడగకూడదు. మరి ఎన్నికల అఫిడవిట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అఫిడవిట్ ఉంటుంది, మీరు చూడండి. అందులో క్లియర్గా విద్యార్హతలు ఉంటాయి, ఆస్తిపాస్తుల వివరాలు ఉంటాయి, పోనీ కేసుల వివరాలు ఉంటాయి. కేసులు ఉంటే పోటీ చేయకూడదని ఎక్కడైనా ఉందా? లేకపోయినా కూడా మరి మీరు ఎందుకు సమాచారం ఇవ్వమంటున్నారు? సమాచారం ఏదో క్యాజువల్ కూడా కాదు, అఫిడవిట్ ఇవ్వాలి నోటరీతోని. ఇది నిజంగా నాకు తెలిసిన సమాచారమే ఇస్తున్నాను అని అంటే మరి అది హౌ డస్ ఇట్ బికమ్ ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతలేదు కదా ఎవరు ఇందులో. నీకు క్లియర్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కనుకనే కదా ఎన్నికల కమిషన్ అడిగేది. ఎక్కడన్నా ఎన్నికల కమిషన్ వ్యక్తిగత సమాచారం అడుగుతుందా? నీకు గోంగూర పచ్చడి ఇష్టమా కాదా, ఆవకాయ తింటావా లేవా అని ఎన్నికల కమిషన్ అడగలేదు కదా. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నీవు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా ఎలక్షన్ కమిషన్ అడగలేదు కదా. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నువ్వు రోజు పూజ చేస్తావా చేయవా ఎన్నికల కమిషన్ అడిగిందా? రోజు నువ్వు నీకు ఏ రోగాలు ఉన్నాయి అడగలేదు కదా. అనారోగ్య వివరాలు చెప్పండి అని ఎన్నికల కమిషన్ అడగడం లేదు, ఎందుకంటే అవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. కానీ విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, నేరాలు ఒక పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసే వ్యక్తికి సంబంధించినవి ప్రజలకు తెలియాలని కదా ఎలక్షన్ కమిషన్ అడిగేది. మరి ఎలక్షన్ కమిషన్ ఏమో ప్రజలకు తెలియాలి అని అడుగుతున్నప్పుడు, అంటే పీపుల్స్ రైట్ టు నో ఉందని అంటున్నప్పుడు, ఇప్పుడు హైకోర్టు ఏమో ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషను, మేము జుడిషియరీ కెపాసిటీలో దీన్ని హోల్డ్ చేస్తున్నాము, దీన్ని చెప్పాల్సిన అవసరం లేదని ఎలా అంటారు? నాకు అర్థం కాదు. గతంలో సో ఎప్పుడైనా ఒక వివాదము రావటానికి కారణం దాచేస్తేనే సమస్య. ఇప్పుడు నన్ను అడగండి మీరు, నేను ఎంసీజే 1986, పిహెచ్డి 1993, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ 1983 మొత్తం ఇస్తాను ఓపెన్గా, నాకేం బాధ లేదు. మీరు అన్నీ చూసుకోండి, ఇయర్తో సహా చెప్పాను. ఉస్మాన్ రికార్డులన్నీ తెప్పించుకోండి, నా సర్టిఫికెట్లు ఇస్తాను, ఉస్మాన్ రికార్డు ముందు పెట్టుకోండి, కంప్లీట్గా స్క్రూటినైజ్ చేయండి. నేను నిజమా కాదా తేలిపోతుంది. ఏమున్నది, నాకేం మోమాటం ఏమున్నది ఇల్లు. మరి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నప్పుడు నా డిగ్రీలు ఇవి, నేను పలానా ఇయర్లో పాస్ అయ్యాను, మీరు వెరిఫై చేసుకోండి అంటున్నాను. కానీ ప్రధానమంత్రికి సంబంధించిన డిగ్రీ ఏమో సీక్రెట్ అంటున్నారు. అదే ఎవరికి అర్థం కాని సీక్రెట్ ఎందుకు అవుతుంది అని. అది స్క్రూటినీ చేస్తే తప్పేంటి? స్క్రూటినీ ఎవరైనా థర్డ్ పార్టీ చేసుకుంటాడు, స్ట్రేంజర్ చేసుకో. నాది 100 మంది స్క్రూటినైజ్ చేయండి నా డిగ్రీలని, నేను కాదంటానా? ఓపెన్గా ఉంటాను. అందువల్ల నోబడీ కెన్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఇంత రహస్యంగా ఉండాలి, దీనిపై ఇంత వివాదం ఎందుకు. డిగ్రీ చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? ప్రధానమంత్రి కాకూడదా? ప్రధానమంత్రి కూడా పిహెచ్డీ చేయాలని రూల్ ఉందా? ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప పనులకు ఆయన చదువుకి ఏం సంబంధం? సో కానీ ఇది ఎందుకు మరి సీక్రెట్ ఎవరికి అర్థం కాదు. దీన్ని ఎవరు స్క్రూటినైజ్ చేయకూడదు, దీనికి రహస్యంగా ఉంచాల్సిందే. అసలు ఇందులో నేను అందుకే చెప్పేది, ఈ లీగల్గా కూడా అంటెనబుల్. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లను నువ్వు విద్యార్హతలు అడుగుతావు, అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఓటర్లకు తెలుసుకునే హక్కు ఉందంటావు. మరి ఇక్కడికి వచ్చే వరకు ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషను, వేరే వాళ్ళకి సంబంధం ఏంటి అంటున్నారు. ఇక్కడ లాజిక్ ఉండాలి కదా. నక్సలిజం మరో 20 ఏళ్లు కొనసాగడానికి సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పే కారణం అంటూ అమిత్ షా మరోసారి పర్సనల్గా సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారు సార్. ఈ వ్యాఖ్యలపై 18 మంది మాజీ జడ్జీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు సార్. అమిత్ షా వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థకు అలాగే స్వతంత్రతకు తీవ్ర విఘాతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పులో ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించలేదు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం జడ్జీల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి సార్. సార్ క్లియర్గా అర్థమవుతోంది, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే, ఖచ్చితంగా ఆయనే గెలవబోతూ ఉన్నారనే స్పష్టంగా అర్థమవుతోంది. అయినా కూడా ఎందుకు అమిత్ షా పదే పదే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు? ఇప్పుడు జడ్జీల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, సమ్ ఆఫ్ ది టాప్ జడ్జెస్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్,
ఇలాంటి టాప్ జడ్జెస్ చాలామంది ఈ స్టేట్మెంట్ పైన సంతకం చేశారు. సో ఇది జడ్జిల మనోధైర్యం అని మాత్రమే వాళ్ళు అన్నారు. వాస్తవంగా ఇది కోర్టు ధిక్కారం. ఎందుకంటే వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులపైన ఎవరైనా విభేదించవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి డిగ్రీని బయట పెట్టాల్సిన అవసరం లేదు అని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని నేను కూడా వ్యాఖ్యానించాను. అభ్యంతరం ఏం లేదు. కానీ కోర్టు తీర్పులకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు. ఇది మొదటి పాయింట్. జడ్జెస్ ఫలానా కారణం రీత్యా మీరు ఈ తీర్పు ఇచ్చారని అనడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ సానుభూతి పరుడు గనక సాల్వాజనంను నిషేధించుతూ తీర్పు చెప్పాడు. ఆయన తీర్పు వల్లనే నక్సలిజం 20 ఏళ్ళు మనుగడ సాధించింది అని ఒక భయంకరమైన ఆరోపణ చేశారు. సో ఇది జడ్జికి మోటివ్ అట్రిబ్యూట్ చేయడం కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరు చట్టం చదవండి, గూగుల్లో కొట్టండి వస్తుంది, లా ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. అసలు ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కదా. జడ్జిమెంట్ను విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు, కానీ జడ్జికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు. ఒకవేళ అట్రిబ్యూట్ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయగలగాలి. సో లేకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది మొదటిది. రెండవది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు ఉన్న రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఇదేమీ రహస్య చట్టం ఏమీ కాదు, రహస్య జీవో కాదు, గూగుల్లో అవైలబుల్. వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే, రెండవది ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కోర్టు తీర్పులను వక్రీకరించకూడదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన సాల్వాజరం జడ్జిమెంట్లో నక్సలిజం గొప్పదని, నక్సలిజాన్ని సమర్థిస్తూ ఆ జడ్జిమెంట్లో ఉందా? చూపెట్టమని అమిత్ షాను. నక్సలిజం అనేది చాలా గొప్పది, నక్సలిజాన్ని సమర్థిస్తున్నాం మేము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడైనా ఉందా? లేని దాన్ని మీరు ఎలా చెప్తారు? సో నక్సలిజానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిందని ఇప్పుడు 18 మంది న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. అమిత్ షా పలానా పేరాలో, ఇంకా పలానా సెంటెన్స్లో, పలానా తీర్పులో ఉన్న అంశం ఇది అని చెప్పమనండి. ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వ్యాఖ్య చేస్తే దానికి ప్రాతిపదిక, ఒక బేస్ ఉండాలా వద్దా? సో ఆ జడ్జిమెంట్లో ఏముంది? రాజ్యము అవుట్సోర్స్ చేయకూడదు అనుంది. రాజ్యము సెక్యూరిటీని, అంతర్గత భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, పబ్లిక్ ఆర్డర్ అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వము తన బాధ్యత అయిన భద్రతను అవుట్సోర్స్ చేయకూడదు. అంటే ఏం చేసింది? సాల్వాజుడు మనొక సంస్థను పెట్టి ట్రైబల్ యూత్ను అందులో రిక్రూట్ చేసి వాళ్లకు తుపాకులు ఇచ్చి వాళ్ళను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కానీ పేర్కొని వారిని నక్సలైట్ల పైకి పంపించారు. సో ఇది గవర్నమెంట్, రాజ్యము తన బాధ్యతను, భద్రతను అవుట్సోర్స్ చేయడము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి సాల్వాజడం ఇల్లీగల్ అని చెప్పింది. రెండవది ఏం చెప్పింది? మీరు ఇలా ఆదివాసీ యూత్ను వైలెన్స్కి ఇది ఎక్స్పోజ్ చేయడం కదా, వాళ్ళకు కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది కదా అని చెప్పింది. కానీ మీరు నక్సలిజాన్ని సమర్థిస్తూ సాయుధ పోరాటం కరెక్ట్ సుప్రీంకోర్టు ఎక్కడైనా అన్నదా? అసలు సుప్రీంకోర్టు అలా అంటుందా ఎక్కడైనా? కెన్ ఈవెన్ ఇమాజిన్? దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా ఆయుధాలు పట్టుకోవడం రైట్ అని సమర్థిస్తుందా? నాకు అర్థం కాని అంశం. కెన్ ఈవెన్ ఇమాజిన్? మరి ఎందుకు అమిత్ షా పదే అంటున్నాడో అర్థం కాని అంశం. అందువల్ల ఇది జడ్జీల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం కాదు, ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది కోర్టు దిక్కన వాళ్ళ జడ్జిలు కనుక వారి కాస్త సంయమనం పాటించి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దిక్కన అనలే. నేను ఒక రాజకీయ జర్నలిస్ట్ కనుక, నేను ఒక పబ్లిక్ లైఫ్లో నేను కూడా ఉన్నవాడిని కనుక నేను పబ్లిక్గా ఓపెన్గా అనగలుగుతున్నాను. వాళ్ళు కొంత మెయింటైన్ చేస్తుంటారు కొంత డీసెన్సీని. సో కొంత లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, వాళ్ళ న్యాయమూర్తులు కనుక పనిచేసిన వారు కదా, అందుకే వాళ్ళు జడ్జీల మనోస్థైర్యం అన్నారు. కోర్టు ధిక్కరణ అనే పెద్ద పదం వాడలే. కానీ ఇది మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చదివితే ఇది ఈ రెండు కారణాల రీత్యా, ఒకటి సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పులకు జడ్జికు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం ద్వారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, తీర్పును వక్రీకరించడం ద్వారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కేంద్ర హోంమంత్రి ఇలా బహిరంగంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్షేపించడం సమంజసమా?
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే ఇచ్చారు ఆ తీర్పు. పోనీ ఆయనే ఒక్కడే తీర్పు ఇచ్చినా అది కూడా తప్పే అనడం, కానీ తీర్పు ఆయన ఒక్కడు ఇవ్వలేదు. సో ఇన్నేళ్ల తర్వాత పోనీయండి, దానిపైన 11 ఏళ్ళైంది కదా మోడీ ప్రభుత్వం వచ్చి. ఇది సాల్వాజుడం తీర్పును ప్రశ్నిస్తూ 2011లో కదా సుదర్శన్ రెడ్డి రిటైర్ అయింది, అంతకు ముందు కదా ఇచ్చిన తీర్పు. దీన్ని రివ్యూ చేయమని ఎందుకు కోర్టుకు పోలే? ఇప్పుడు 11 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు. ఈ సాల్వాజుడం తీర్పును సవాల్ చేస్తూ ఎందుకు కోర్టుకు పోలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇక మీరు అడిగిన క్వశ్చన్ రాజకీయంగా ఎన్నిక లాంఛనమే, క్లియర్గా ఎన్డీఏకు మెజారిటీ ఉంది. ఏ రకంగా చూసినా ఎన్డీఏకే 426 ఎంపీస్ ఉన్నారు. 391 ఉంటే గెలిచిపోతారు. 45 మంది ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ లాంటి పార్టీలకు కూడా మద్దతు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే సూచన కనబడం లేదు. ఇక మీరు చాలా అప్పుడు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వకపోతే 391 అవసరం లేదు, ఇంకా తగ్గిపోతుంది. మరి ఇంత క్లియర్ మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకని ఈ అటాక్ చేయడం? అది కూడా మీరు ఇండియా కూటమి పైన అటాక్ చేస్తే అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మనిషిని పెట్టారు, బీజేపీ అని వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా. సో యూ ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు అటాక్ ఇండియా అలయన్స్. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పర్సనల్గా అటాక్ చేయడం ఏంటి? అది కూడా ఆయన ఇచ్చిన తీర్పుల్ని బేస్ చేసుకుని అటాక్ చేయడం ఏంటి? ఆయన ఇచ్చినప్పుడు ఆయన రాజకీయ అభిప్రాయాలు ఇవి అని అన్న అర్థం ఉంటుంది. సో ఆయన రాజకీయ అభిప్రాయాలు అవన్నీ కూడా అంటలేరు, ఆయన ఇచ్చిన తీర్పుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తే అటాక్ చేస్తున్నారు. సో యూ కెనాట్ అటాక్ ఎ క్యాండిడేట్ లైక్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పర్సనల్లీ, దట్ టు ఈజ్ బేస్డ్ ఆన్ ఈ జడ్జిమెంట్. అది ఇంకా అభ్యంతరకరం కదా. సో ఇండియా కూటమిని మీరు పొలిటికల్గా అటాక్ చేయడం ఎవరు అభ్యంతరం చెప్పారు, చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సిపి రాధాకృష్ణన్ను ఎవరైనా ఎక్కడైనా ఏమన్నా అన్నారా? మీరు గమనించండి. అసలు ఈ ఎన్నిక జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి అయిన మరుక్షణం ఆయన అన్నది ఏంటి? నేను ఈ ఎన్నిక ప్రచారంలో చాలా హుందాగా జరుపుతాను, వ్యక్తిగతంగా ఏమీ అనను. సిపి రాధాకృష్ణ అంటే కూడా నాకు చాలా గౌరవము. ఇది వ్యక్తిగతంగా నా క్యాంపెయిన్ ఉండదు, కేవలం రాజ్యాంగము రాజ్యాంగ విలువల చుట్టూ మాత్రమే నా క్యాంపెయిన్ ఉంటుంది అని జస్టిస్ సుదర్శన్ అనడమే కాకుండా దానికి కట్టుబడి కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సిపి రాధాకృష్ణన్పై కానీ బీజేపీపై కానీ ఈవెన్ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంత డీసెంట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి మనం ఈక్వల్లీ స్టాండర్డ్ లెవెల్లో క్యాంపెయిన్ ఆశిస్తామా లేదా? మరి ఆయన ఎందుకని వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ టార్గెట్ చేయడమే కాకుండా ఆయన తీర్పుల ఆధారంగా టార్గెట్ చేస్తున్నాడు? ఆన్సర్ చెప్పాలి కదా. దీనికి లక్ష్యం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి ఉన్న యొక్క స్వభావం ఏంటి అంటే, ఎవరైనా నీవు ముస్లిం అనుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అంటారు. నువ్వు లెఫ్ట్ అనుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే నువ్వు చైనా ఏజెంట్ అంటారు. లేదు నీవు అర్బన్ నక్సలైట్, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, లిబరల్ ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటారు. సో ఇలా లేదు ఇంకెవరైనా సామాన్య వ్యక్తి ప్రశ్నించినా నువ్వు హిందూ వ్యతిరేకి అంటారు. అందువల్ల బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందూ అవుతావు, యాంటీ నేషనల్ అవుతావు, పాకిస్తాన్ ఏజెంట్ అవుతావు, చైనా ఏజెంట్ అవుతావు, అర్బన్ నక్సలైట్ అవుతావు. సో అందువల్ల ఇవాళ ఇండియా కూటమి మొత్తాన్ని అర్బన్ నక్సలైట్గా అభివర్ణించటానికి చేస్తున్న ఎత్తుగడ. సో ఇది దేశ ప్రతిపక్షాన్ని మొత్తాన్ని అవమానించడం. సో అసలు నక్సల్ సానుభూతి పనుని ఇండియా కూటమి ఎందుకు అభ్యర్థిగా పెడుతుంది? ఇలా ఇండియా కూటమి అభ్యర్థిగా పెట్టడానికి నక్సల్ సానుభూతి పనుడు దొరుకుతాడా? అర్థం కాని అంశమే. అయినా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లను ఉచ్చకొత్త కోయలేదా? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నక్సలైట్ల ఎన్కౌంటర్లలో ఫేక్ ఎన్కౌంటర్లు చెప్పలేదు. మీకు వరవరరావు పైన సికింద్రాబాద్ కుట్ర కేసు లాంటి కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎక్కడైనా నక్సలైట్లకు అనుకూలంగా వివరించిందా? అసలు పొలిటికలీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. మరి ఎందుకు అంటున్నాడు అంటే, నేను మొదట్లో కూడా చెప్పాను, బీజేపీ నర్వస్ ఎక్కడవుతుంది? పొలిటికల్గా క్లియర్గా తమకు మెజారిటీ ఉంది, కానీ నర్వస్ ఎక్కడవుతుంది అంటే, ఒకటి సిపి రాధాకృష్ణన్ ప్రొఫైల్తో పోలిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్కు ఉన్న స్టేచర్,
సిపి రాధాకృష్ణన్కు పొలిటికల్ ప్రొఫైల్ ఉంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి జ్యుడిషియల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రొఫైల్ ఉంది. సిపి రాధాకృష్ణన్ ప్యూర్లీ పొలిటికల్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిగతంగా ఆయనకేమీ ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఎలాంటి ఆరోపణలు లేవు. చాలా మా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేశారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, గవర్నర్గా ఉన్నారు, వివాదరహితుడు. అందువల్ల నేను ఫస్ట్ టైం సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు అసలు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా కూడా ఆయనను ఎన్నుకున్న తప్పలేదు. ఎందుకంటే ఎలాగో గెలవరు. అందువల్ల సిపి రాధాకృష్ణన్ ఏమి వివాదాస్పద వ్యక్తి కూడా కాదు. అందువల్ల ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తప్పలేదని మాట్లాడారు. ఇప్పటికీ నా స్టాండ్ బై దాట్. కానీ ఇది ఒక పొలిటికల్ కంటెస్ట్గా మారిపోయినప్పుడు తమ అభ్యర్థిని పెట్టి ఒక రాజకీయ పోటీ ఇస్తోంది ప్రతిపక్షం. ఏం ప్రజాస్వామ్యంలో పోటీ పడడం నేరం కాదు కదా. పోటీ చేయడం అనేది అప్రజాస్వామిక సాంప్రదాయం ఏం కాదు కదా. సిపి రాధాకృష్ణన్ ప్రొఫైల్ ఏమో పొలిటికల్ ప్రొఫైల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమో నాన్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో ఉన్న తేడా వల్ల బీజేపీ నర్వస్ ఫీల్ అవుతుంది. రెండవది, ఇండియా కూటమి ఒక పొలిటికల్ లీడర్ని పెట్టి ఉంటే బీజేపీకి ఉతికి ఆరేయడానికి ఈజీ అయ్యేది. కానీ ఒక నాన్ పొలిటికల్ లీగల్ లూమినరీని పెట్టే వరకు ఉతికి ఆరేయటానికి ఇబ్బంది అవ్వడం వల్ల నర్వస్గా ఫీల్ అవుతుంది. అందువల్ల ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పెట్టడం ద్వారా మారల్ విక్టరీ సాధించిందని డే 1లో నేను అన్నాను. ఇప్పుడు అమిత్ షా స్టేట్మెంట్, రిపీటెడ్ స్టేట్మెంట్ చూస్తే నేను అన్నది నిజమని అర్థమవుతుంది కదా. లేకపోతే ఇంత నర్వస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు కదా. ఇది బీజేపీ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. ఈ ఎలక్షన్ ఇగ్నోర్ చేయొచ్చు, ఏముంది. సో ఏం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమీ అభ్యంతరకర కామెంట్ చేయడం లేదు. చేసినా ఎవరెవరు రిప్లై ఇస్తారు. అమిత్ షా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మరి అమిత్ షా రిపీటెడ్గా ఎందుకు అంటున్నాడు? అందుకే ప్రతిపక్షాలు ఈ జస్టిస్ సుదర్శన్ పెట్టడం ద్వారా ఒక మారల్ ఛాలెంజ్ బీజేపీకి ఇచ్చారు. దానికి నర్వస్ ఫీల్ అవుతున్న బీజేపీ ఇలా సుదర్శన్ రెడ్డి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి తమ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. లీవ్ ఇట్. వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ లెట్ ఇట్ బి. ఉందాగా జరగనియండి. సిపి రాధాకృష్ణన్ ఒక్క మాట అనలేదు కదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సిపి రాధాకృష్ణన్ పైన ఒక్క మాట అనలే. అసలు ఎంటైర్ అపోజిషన్ సిపి రాధాకృష్ణన్ పైన ఇంతవరకు వ్యక్తిగతంగా ఒక్క కామెంట్ అని చేశారు చూడండి. మరి ఎందుకు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా బీజేపీ నాయకుడైన సిపి రాధాకృష్ణన్ పైన ఇంతవరకు వ్యక్తిగతంగా నెగిటివ్ కామెంట్ చేయలేదు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన, అమిత్ షా ఎందుకు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు? అపోజిషన్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం, రూలింగ్ పార్టీకి అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయే వారికన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, గెలిచే వారికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాదు. గెలిచే వారికి కూడా ఎందుకు ఇంత నర్వస్ ఫీల్ కావాలి, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ కావాలి? దాన్ని ఉందాగా వదిలేయచ్చు కదా. ఎస్ వి రెస్పెక్ట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, బట్ దిస్ ఇస్ అ పొలిటికల్ కాంటెస్ట్. అసలు ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఏమీ అనకపోయినా సెప్టెంబర్లో గెలిచిపోతాడు వైస్ ప్రెసిడెంట్గా సిపి రాధాకృష్ణన్. ఐ డోంట్ నో వై అమిత్ షా ఇస్ రిపీటెడ్లీ అటాకింగ్. అది కూడా పర్సనల్గా జడ్జిమెంట్ బేస్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. ఎస్ సార్. ఇక రేపటి నుంచి భారత వస్తువులపై అమెరికా 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు, పశు పోషకులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదు, ఒత్తిడి పెరిగినా భరిస్తాము అని చెప్పి ప్రధాని మోదీ ప్రకటించిన పరిస్థితి సార్. భారత్ ఎంతవరకు భరించగలుగుతుంది సార్? ఎంతవరకు భరించగలుగుతాం జోక్యం చెప్పకూడదు. భరించాలి. ఎంతవరకు అంటే అవసరాన్ని బట్టి భరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇష్యూ ఎంతవరకు భరిస్తున్న ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి, ఎంత మేరకు అమెరికా ఒత్తిళ్లకు కూడా నిలబడి ప్రభుత్వం ఉంటుంది అనేది ప్రశ్న. ఎందుకంటే మనకు చరిత్ర చూస్తే ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో అమెరికా ఒత్తిళ్లకు రాజీ పడుతూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇరాన్ నుంచి ఆయిల్ కొనవద్దు అంటే వెంటనే అమెరికా ఒత్తిడికి తలవంచి మన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం దాదాపు ఆపేసి 10 to 12% ఒకప్పుడు మన మొత్తం చమురు దిగుమతుల్లో, ఇప్పుడు అది 1% లోపలికి పడిపోయింది. రష్యా విషయంలో, రష్యా నుంచి ఆయిల్ కొనడం విషయంలో నిలబడిన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం విషయంలో నిలబడలేదు. సో అందువల్ల గత చరిత్ర అదంతా ఎందుకు, ఇప్పుడు ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, ఎర్రకోట బురుజులపై నుంచి మాట్లాడుతూ దేశ ప్రజలను ఉద్దేశించి రైతులు, పశుపాలకులు, మత్స్యకారుల ప్రయోజనాల కొరకు నరేంద్ర మోడీ గోడలాగా నిలబడతాడు అన్నాడు.
దివార్కే చేస్తే మెక్కడే హోంగా అన్నారు. ఏ రకమైన ఒప్పందం పైన మేము అంగీకరించము అన్నారు. సరిగ్గా ఇవాళ కూడా ఇదే మాట అన్నాడు. ఇవాళ 25th రోజు అన్నారు. 15th 25th మధ్యలో August 18th వస్తుంది. August 18th రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాటన్ పైన 11% 11% ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేస్తూ September 30th వరకు నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు జస్ట్ గూగుల్లో కొట్టండి కనబడుతుంది. సో 11% ఇంపోర్ట్ డ్యూటీ అండ్ కాటన్ సస్పెండెడ్ అని గూగుల్లో కొట్టండి. దేశంలో ఉన్న ప్రతి పత్రికలో వచ్చిన వార్త. అన్ఫార్చునేట్లీ తెలుగు మీడియా కవర్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలు పత్తి పండించే రాష్ట్రాల్లో ముందున్న రాష్ట్రాలు. తెలంగాణలో ఐ థింక్ ఇది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. అయినా కూడా అన్ఫార్చునేట్లీ మీడియా దీన్ని పట్టించుకోలేదు, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు పత్తి పైన 11% ఉన్న 11% ఇంపోర్ట్ డ్యూటీని తీసేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున విదేశీ కాటన్ మన దేశంలోకి రాబోతుంది. మరి ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? నేను రైతుల ప్రయోజనాల కొరకు రాజీ పడనంటున్నాడు కదా. మరి దీన్ని రాజీ అంటారా ఏమంటారో మీరు చెప్పండి. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఆగస్ట్ మీరే చెప్తున్నారు. ఒకవైపు మేము ఎట్టి పరిస్థితుల్లో రైతుల విషయంలో రాజీ పడమంటున్నారు. మరి ఎందుకని కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ, విదేశీ కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని మీరు ఎందుకని సస్పెండ్ చేశారు? దీనివల్ల ప్రభుత్వానికి 170 కోట్ల నష్టం రెవెన్యూ. ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల అప్రాక్సిమేట్లీ 170 crore నష్టం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదివరకే నిల్వ చేసుకున్న పత్తి నిల్వల ధరలు పడిపోవడం వల్ల 700 కోట్ల నష్టం. ఇక పత్తి రైతులు కోతకు హార్వెస్ట్కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విదేశీ పత్తి అచ్చులతోనే మార్కెట్లో పత్తి ధరలు పడిపోతాయి. మనం చూసాం, పత్తి రైతుల ఆత్మహత్యలు చూసాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం. సో మరి ఎందుకని మీరు కాటన్ పైన వేశారు? ఇది ఎవరి ప్రయోజనాల కొరకు వేశారు? ఆల్రెడీ కాటన్ ఇంపోర్ట్స్ టు ఇండియా పెరుగుతున్నాయి. మీకు 2023-24లో $859 million కాటన్ ఇండియాకు ఇంపోర్ట్ అయితే మీకు 2024-25లో $1.2 billion కాటన్ ఇంపోర్ట్ అయింది. అంటే మోర్ దెన్ 107% ఒక్క ఏడాదిలో పత్తి దిగుమతులు పెరిగాయి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇంకా విపరీతంగా పెరుగుతాయి. ఎవరికి లాభం ఇది? భారతదేశం ఎక్కడి నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది? టాప్ 2 కంట్రీస్, ఒకటి ఆస్ట్రేలియా, 2 అమెరికా. మరి ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీకు క్లియర్గా కనబడుతుంది కదా. సో మీకు ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ అమెరికా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇతర బ్రెజిల్, ఈజిప్ట్లు ఉంటాయి. సో మరి క్లియర్గా మీరు ఆల్రెడీ ట్రంప్ను మెప్పించడానికి ఆగస్టు 15 మీరు దేశ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ గోడలాగా నిలబడతానన్నారు. ఇవాళ కూడా మళ్ళీ అదే అంటున్నారు. మధ్యలో మీరు 11% కాటన్ పైన కస్టమ్ డ్యూటీ తీసేశారు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఆగస్ట్ 15 రోజు ఏమన్నారు? వోకల్ ఫర్ లోకల్ అన్నారు. మరి వోకల్ ఫర్ లోకల్ అంటలేదు కదా, వోకల్ ఫర్ ఫారిన్ కాటన్ అంటున్నారు కదా. దీనికి ఆన్సర్ వాట్ ఇస్ ద రీజన్? మీరు ఎందుకు తీసేశారు? టెక్స్టైల్ మిల్స్కి లాభం కావచ్చు, కానీ పత్తి రైతులు దెబ్బతింటారు కదా. సో పత్తి రైతులు దెబ్బతినే పని ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ మీకు ఎందుకు మీరు అనొచ్చు, అసలు ఏమవుతుంది మరి విదేశీ కాటన్ వస్తే? అమెరికాలో అగ్రికల్చర్ ఈజ్ హైలీ సబ్సిడైజ్. చాలామంది తెలియదు. అమెరికాలో ఇప్పుడు 12% ఆఫ్ ద ప్రొడక్షన్ మేరకు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మన దగ్గర ప్రొడక్షన్లో, కాటన్ ప్రొడక్షన్లో ఉదాహరణకు సబ్సిడీ 2.37% మాత్రమే. అంటే 12% సబ్సిడీతో వచ్చే కాటన్తో 2.37 గవర్నమెంట్ సపోర్ట్తో వచ్చే కాటన్ పోటీ పడుతుందా? అమెరికాలో కాటన్ కాదు, అగ్రికల్చరల్ కమాడిటీస్ చాలా స్కేల్ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఉంటారు. అమెరికాలో 1000 ఎకరాల రైతులు ఉంటారు. అమెరికా జనాభాలో 2% అగ్రికల్చర్ పైన ఆధారపడేది. ఇప్పుడు 1000 ఎకరాల్లో పొలం ఉండి మిషన్లతో, హెలికాప్టర్లతో విత్తనాలు వేసి పెద్ద పెద్ద మిషన్లతో అగ్రికల్చర్ చేస్తే అయ్యే చీప్ వేరు, కాస్ట్ వేరు. మన దగ్గర అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు. ఇండియాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ మచ్ హయ్యర్ కంపేర్ టు అమెరికా. ఎందుకంటే అక్కడ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అన్నీ ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తుంది.
ఇలా అమెరికా డైరీ ఉత్పత్తులు ఇండియాకి వస్తే ఎందుకు ప్రమాదం? భారతదేశంలో సగటున ఒక పశుపాలకుడికి 2 లేదా 3 ఎనిమల్స్ ఉంటాయి, మిల్కీ ఎనిమల్స్, పాలిచ్చే పశువులు 2 కాక 3 ఉంటాయి. అమెరికాలో ఎవరేదైనా ఒక డైరీ ఫార్మర్కు 337 ఎనిమల్స్ ఉంటాయి. కెన్ ఇమాజిన్? ఇప్పుడు మన ఊర్లోకి వెళ్ళండి, మనకే కనబడుతుంది కదా. సో పాపం ఊర్లలో మన పశువులు కాసే వరకు ఎన్ని ఉంటాయండి? 1, 2, 3 ఉంటాయి. సో మీకు 337 పశువులు ఉంటాయి ఒక్కొక్కరికి. అది కూడా ఎవరైనా నేను చెప్పేది ఎట్లా పోటీ పడమంటారు? 337 ఎనిమల్స్ ఉన్న రైతు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? 1, 2 ఎనిమల్స్ ఉండే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? మళ్ళీ అక్కడ పూర్తిగా సబ్సిడైజ్. అలాంటి విదేశీ ఉత్పత్తులు ఇండియాలోకి వస్తే మన రైతులు, స్మాల్ ప్రొడ్యూసర్స్ కంప్లీట్గా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. మీరు అసలు వ్యవసాయంలో పెద్ద సంక్షోభం వస్తుంది. దీనికి మరి సిద్ధంగా ఉన్నారా? మనం ఇప్పటికే ట్రంప్ విధించినటువంటి ఆంక్షల వల్ల ఆక్వా రైతులు దెబ్బతింటున్నారు. సో అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, వై ఆర్ యూ ఎలోయింగ్ కాటన్ ఒక ఎగ్జాంపుల్. రేపు కాటన్తో జరిగింది ఇతరత్ర ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఇష్టం వచ్చినట్టుగా ఉత్పత్తులు దేశంలోకి వస్తున్నాయి. ఆల్రెడీ చైనా చీప్ ఉత్పత్తులతో అనేక రకాల ఉత్పత్తిదారులు దెబ్బతింటున్నారు. సో అందువల్ల యూ స్టాండ్ బై. ప్రైమ్ మినిస్టర్ చెప్పిందని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మేము నిలబడతాం. నిలబడాలంటే ఏం చేయాలి? మరి దేశీయ కెపాసిటీ కూడా పెంచాలి. మీకు యూరియా ఎక్స్పీరియన్స్ చెప్పాను. యూరియా ఇప్పటికీ మనం 15 to 30% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం. ఎన్ని రోజులు చెప్తున్నారు యూరియాలో స్వయం సమృద్ధి సాధిస్తాం, ఆత్మనిర్భరత అని. మరి ఎందుకు సాధించలేకపోతున్నాం? అందువల్ల ప్రైమ్ మినిస్టర్ నిలబడాలని కోరుకుందాం, నిలబడతాడని ఆశించుదాం. ఆల్రెడీ ట్రంప్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా రష్యా, చైనాలతో కూడా సంబంధాలు పెంచుకుంటున్నారు. రష్యా కూడా అమెరికా కొనకపోతే మీ క్లాత్ టెక్స్టైల్స్ని మేము కొంటామని రష్యా ముందుకొచ్చింది. ఇవాళ పేపర్లో చూడండి, రష్యాలో వీసాలను కూడా సరళతరం చేశారు. అంటే అమెరికా ప్రభుత్వం వీసాలను కఠినతరం చేస్తే రష్యాకి వెళ్ళి కూడా ఉద్యోగం చేసుకునేలా. సో అందువల్ల ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ను ప్రశ్నించేటువంటి వైఖరి తీసుకోవాల్సిందే. సో వీ హోప్ ప్రైమ్ మినిస్టర్ విల్ స్టాండ్ బై హిస్ వర్డ్స్. ఖచ్చితంగా నిలబడతాడని ఆశించుదాం. ఇక ఉస్మానియా యూనివర్సిటీని మరో ఆక్స్ఫర్డ్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మాదిరిగా మార్చుస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు సార్. యూనివర్సిటీకి పూర్వ వైభవానికి కృషి చేద్దామని కూడా ఆయన పిలుపునిచ్చారు. మీరు సుదీర్ఘకాలం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశారు, అక్కడే చదువుకున్నారు కూడా. సో ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్ లేదా ఆక్స్ఫర్డ్లా మార్చాలంటే ఏం చేయాలి? ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఉన్నట్లుగా చేసినా చాలు. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ దాకా అది ఆలోచన మంచిది, కానీ అది ఆచరణలో ఎలా ఉంటుందనేదే ప్రశ్న. నేను 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆ కౌన్సిల్లో 1 year వరకు, దాదాపు 1 year వరకు ఉన్నాను. సో నియర్లీ 10 months నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేనే ప్రశ్న రైజ్ చేశాను. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తూ బ్రహ్మాండంగా జరుపుదాం 100వ జయంతి ఉత్సవాలు అన్నాడు. అప్పుడు నేను లేసన్నాను, సార్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపడం గురించి కాదు నేను రైజ్ చేస్తున్నది. ఉత్సవాలు జరపడం ఒక ఎత్తు, అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్లో ఒకటిగా మనం ఎందుకు పెట్టలేము? దీనికి ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, విధానపరంగా ప్రభుత్వ పరంగా ఏ రకమైన చేయూతనివ్వాలి, యూనివర్సిటీ ఏం చేయాలి, దీనిపైన సుదీర్ఘంగా అధ్యయనం చేసి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఈ 100వ జయంతి సందర్భంగా ఒక కర్తవ్యాన్ని తీసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. ఇలా అన్ఫార్చునేట్ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీల పేర్లు చెప్తే మన భారతీయ యూనివర్సిటీలు ఉండవు. అందులో ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి కొన్ని సంస్థలు మినహాయిస్తే మిగతా సంస్థలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. బాధేస్తుంది. ఒకప్పుడు ప్రాచీన కాలంలో కూడా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఇవాళ ప్రపంచంలో ఉన్న విద్యార్థులను ఆకర్షించగలిగినాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాం? దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ దీన్ని స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ లాగా మారుస్తామంటే ఆహ్వానించాలి. ఇమీడియట్గా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి ఒక నిపుణులతో కమిటీ వేయాలి. ఫస్ట్గా చేయాల్సింది ఏం చెయ్యాలి, యూనివర్సిటీ నిజంగానే స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ లాగా కావాలి అంటే అక్కడ ఏం జరుగుతాయి? నేను MIT వెళ్ళాను.
మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రంగంలో వరల్డ్స్ టాప్ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా రోబోలు తయారు చేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్, మినీ రోబోట్స్. మన దగ్గర ఎక్కడన్నా ఏ యూనివర్సిటీ, ఉస్మానియాతో సహా, ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా రోబోట్లు తయారు చేసిన పరిస్థితి ఉంటుందా? కానీ నేనే మన యూనివర్సిటీలను అవమానించట్లేదు. యూనివర్సిటీల కెపాసిటీ లేక కాదు, ఆ యూనివర్సిటీలను ఒక హిస్టారికల్గా నాశనం చేశారు. ఇప్పుడు కాదు, నేను 1983-84లో ఉస్మా ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్గా చేరాను. 1988 అక్టోబర్ 6 నుంచి ఆగస్టు 31, 2023 వరకు ఉద్యోగం చేశాను. నా జీవిత కాలంలోనే నేను ఒక ఎమినెంట్ డిక్లైన్, యూనివర్సిటీ ఎలా పతనమైందో కల్లారా చూశాను. ఆవేదన వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నమాట నిజం. పేద బిడ్డలు, తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి పేద బిడ్డలు మేము చదువుకొని బాగుపడదామని యూనివర్సిటీకి వస్తారు. మీరు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ను నిలబెట్టకపోతే నష్టపోయేది పేద బిడ్డలే. సో అందువల్ల ఆ పరిస్థితి రాకూడదు అనేది మాలాంటి వాళ్ళ ఆవేదన. సో ఎందుకు ఆ రకమైన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్? మీరు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పోండి, లేదు టాప్ యూనివర్సిటీ పోండి. అసలు యూనివర్సిటీస్లో ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే డైరెక్ట్గా ఇండస్ట్రీ వచ్చి యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్స్ పెడుతుంది. పిల్లలకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా ఉందా మన యూనివర్సిటీలో? అకాడమిక్ కల్చర్ ఉందా? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న సమయంలోనే ద ఇండిపెండెంట్ అనే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీకి రిపోర్టర్గా పనిచేశాను. రోజు నా పైన గోళ. అసలు నేను ఒక జర్నలిజం టీచర్ను, ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం లేకుండా నేను జర్నలిజం ఎలా పాఠాలు చెప్పాలనేది నా క్వశ్చన్. కానీ నువ్వు ఎలా రాస్తావు అలా రాయడాన్ని ఆహ్వానించాల్సింది పోయి పైన ఆ రకమైన కల్చర్ క్రియేట్ చేశారు. మీకు యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ మారాలి, రీసెర్చ్ ఇన్నోవేషన్ సరిపోదు. ఎందుకు? నేను దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నేను నా అనుభవం చెప్తాను. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీ ఐఏఎస్ ప్రొబేషనర్లకు శిక్షణ ఇచ్చేటువంటి అత్యున్నత సంస్థ ముస్సోరీలో. అక్కడ నుంచి నాకు క్లాసులు చెప్పమని ఇన్విటేషన్ వచ్చింది. నేను మా యూనివర్సిటీకి లేఖ రాస్తే నాకు పర్మిషన్ ఇవ్వండి అని. నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు ఎన్ని పైసలు ఇస్తారు అక్కడ అని. ఆ రోజుల్లో 200, 300 ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేవాళ్ళు క్లాస్కు. నేను ఇది ఎక్కడి ప్రశ్న? ఒక యూనివర్సిటీ టీచరు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి ఐఏఎస్ ప్రొబేషనర్లకు పాఠాలు చెప్తున్నాడంటే యూనివర్సిటీ గర్వకారణం కదా. ఇదేం ప్రశ్న అని అడిగాను. ఆన్సర్ లేదు. వాళ్ళకి అదే ప్రశ్న. వాళ్ళ లైఫ్లో అట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఉంటుంది. బాధేస్తుంది. సో ఏంటిది, మీరు ఏమడుగుతున్నారు? నేను రియల్ ఎస్టేట్లో దిగి ప్లాట్ల వ్యాపారం చేసుకుని ఇంతగానే ఎక్కువ సంపాదించుకుంటా కదా. ముస్సోరీలో పాఠం చెప్తే ఏమొస్తుంది? ఒక్క ప్లాట్ అమ్ముకుంటే 10,000 వస్తుంది ఆ రోజుల్లో. ఇప్పుడైతే లక్షల్లో వస్తుంది అని అంటే ఆన్సర్ లేదు. అందువల్ల ఒక ఇంటలెక్చువల్ జర్నీ, ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ కావాల్సిన అకాడమిక్ కల్చర్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ని క్రియేట్ చేశారు. సో యూనివర్సిటీస్లో అందుకే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పాటలు పాడేవారు. రెయిన్ బవళ్ళు, పైరవికారుల రెస్టారెంట్లుగా మార్చేశారు అని చెప్పి. యూనివర్సిటీకి ఒక గొప్ప ఇంటలెక్చువల్ సెంటర్స్గా ఉండాలి, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్గా ఉండాలి. ఆలోచనలో ఒక సెమినార్ పెట్టాలంటే పర్మిషన్ లేదంటారు. అసలు సెమినార్ పెట్టడానికి పర్మిషన్ లేదు, నాకు అర్థం కాదు. యూనివర్సిటీలో సెమినార్ లేకపోతే ఏముంటాయి చెప్పండి. సో రకరకాల నిర్బంధాలు. అసలు సెమినార్ పెట్టడానికి కూడా అనుమతులు లేవు అనే స్థాయి యూనివర్సిటీలు దిగజారిస్తే ఈ ఐడియాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంటుంది? సో పిహెచ్డీలను పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద రీసెర్చ్ రిలవెన్స్ ఏంటి, అవుట్పుట్ అనే క్వశ్చన్ ఎదురవుతుంది. పిహెచ్డీ లేనాక కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. ఎందుకు రావాలి ఇదంతా? అందువల్ల యూనివర్సిటీని నిజంగానే స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ లాగా చేస్తే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఎంఐటి వెళ్ళినప్పుడు అక్కడ సురేష్ సుబ్రా అని నాకు గుర్తున్నంత మేరకు. సో ఆయన ఎంఐటి డీన్ ఇంజనీరింగ్. ఆయన ఈజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ మలేరియా. మెకానికల్ ఇంజనీర్గా ఉండి మలేరియాపై పరిశోధన చేస్తాడు. అలా ఎలా చేస్తారో మన యూనివర్సిటీలో? నేను చాలాసార్లు చెప్పాను. నేను ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో 4 ఏళ్ళు ఎకనామిక్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా చేశాను. ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. నేను ఎక్కడ ఎకనామిక్స్ ఫార్మల్గా చదవలే. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఐ వాజ్ ఎ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్.
మీరు ఇక్వా బిజినెస్ స్కూల్లో వెళ్ళి ఎకనామిక్స్ పైన క్లాసులు చెప్పాను, కానీ మా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్లో ఉన్న ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వల్ల నన్ను ఇప్పటివరకు ఎన్నడో క్లాస్ చెప్పడానికి పిలవలేదు. ఎక్కడ పోతున్నాం మనం? అంత గోడలు కట్టుకొని ఉంటున్నాం. దెర్ ఇస్ నో ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్షన్ అట్ ఆల్. సో ఎందుకు నీకు ఎకనామిక్ డిగ్రీ లేదు, నువ్వు మాట్లాడకూడదు ఎకనామిక్స్ పైన. సో ఆ రకమైన సైలోస్ నిర్మించుకొని ఉన్నాం. ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చినది కాదు కదా. అలాగే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళకి నేను క్లాసులు చెప్పాను, ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన మాట్లాడాను. ఐ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ ఆన్ ఎకనామిక్ ఇష్యూస్ ఇన్ మై ఓన్ డిపార్ట్మెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్? నథింగ్ రీ. ఇప్పటికి ఇన్నేలేదు నన్ను ఇంతవరకు మా ఎకనామిక్ డిపార్ట్మెంట్ నన్ను పిలిచిన పాపన పోలే. ఎందుకంటే మనం ఆ రకమైన ప్రపంచంలో ఉంటున్నాం. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళంతా మా మిత్రులే. కానీ ఎందుకు అలా ఉంటుంది అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకడమిక్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఆ ఎకడమిక్ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు టీచింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, లెర్నింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, క్లాసులు జరగడమే కష్టమైపోతుంది, రిక్రూట్మెంట్లు ఉండవు. మీకు ఇప్పుడు నేను చేరినప్పుడు స్టాఫ్తో పోలిస్తే ఇప్పుడు 20% కూడా లేరు. ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ పైన నడుపుతున్నప్పుడు మా డిపార్ట్మెంట్లో 12 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక్కరే ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్, పర్మనెంట్ ఫ్యాకల్టీ. 12 మంది ఉండే డిపార్ట్మెంట్ కాస్త ఒక్కరికి తగ్గిపోయింది. నువ్వు హౌ కెన్ యూ క్రియేట్ స్టాండర్డ్స్? సో అందువల్ల ఒకప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళి 150-200 JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ వచ్చేవి. ఎందుకంటే యూజీసీ ఇచ్చే నేషనల్ ఫెలోషిప్ అది ఇక్కడ నువ్వు పైరవ్ చేసుకుంటూ వచ్చేది కాదు. ఇవాళ నేను ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తాను, నేను 86లో నాకు కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చి చేసింది. సో అందువల్ల అలాంటి ఇవాళ ఎన్ని ఫెలోషిప్లు వస్తున్నాయి. ఒకప్పుడు యూనివర్సిటీ నుంచి IAS IPS అధికారులు ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు సివి ఆనంద్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఉస్మాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ ఆ సిచ్యువేషన్ ఎందుకు లేకుండా పోయింది? అదే బిడ్డలు పాపం చదువుకోగలుగుతారు, చాలా కష్టపడి చదవగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బిడ్డలే. కానీ ఆ రకమైన వాతావరణం, ఆ రకమైన సదుపాయాలు, ఆ రకమైన ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్, ఆ రకమైన అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రకమైన రీసెర్చ్ ఫెసిలిటీస్, ఇన్నోవేషన్ సెంటర్స్ ఇవి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇది 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పే అంశం కాదు. హై పొటెన్షియల్ యూనివర్సిటీ పిల్లలు, ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళు, చదువుకోవాలని కోరికతో వచ్చిన వాళ్ళు. సో అందువల్ల మీరు ఉస్మాన్ సిటీని డెవలప్ చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది. నిజంగానే ఉస్మాన్ సిటీ మరో స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ అయితే అంతకన్నా ఆనందమే ఉంటుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటూ ఉన్నారు సార్, కాంగ్రెస్కి చెందిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారు, తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. అండ్ తెలంగాణలో భారీ రాజకీయ మార్పు రానుంది అంటూ కూడా కామెంట్ చేశారు. ఒకసారి రామచంద్రరావు గారిపై. పార్టీలు అందరూ కూడా మనం స్వాగతిస్తాం. ఈరోజు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైతే మాజీలు ఉన్నారో ఇతర పార్టీలో వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది రూలింగ్ పార్టీలు, అపోజిషన్ పార్టీలు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజున పెద్ద రాజకీయ పరివర్తన అవుతుంది, రాజకీయ మార్పు జరగబోతూ ఉంది. తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాటమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వెనుక మనం పోరాడాలి. సార్ భారీ రాజకీయ మార్పు అంటూ సో ఈ లోపల పార్టీలో అంతర్గత విభేదాలు మొదలు సరి చేసుకోవాలి. నిన్ననే ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ చూశాను. పార్టీని ఎదగకుండా చేస్తున్న వారిపైనే నా పోరాటం అన్నాడు. వాళ్ళు ఎవరో చెప్పలేదైనా పార్టీని ఎదగకుండా చేసే వారిపైనే నా పోరాటం అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్య. సో అలాగే మీకు ఈటల రాజేందర్ మాట్లాడింది మనం చూసాం. ఎవరు బండి సంజయ్ని ఉద్దేశించి కాదని ఎంత చెప్పినా అందరికీ తెలుసు ఎవరిపైన. సో ఈ అంతర్గత విభేదాలు మొదలు బయటపడాలి. బహుశా అది ఆ అంతర్గత విభేదాలు ఇక అధిగమించలేమని అనుకున్నాడేమో రామచంద్రరావు. బయట వాళ్ళని తీసుకొస్తే పని అయిపోతుందేమో అని ఇప్పుడు ఆ ఆలోచనలో తీసుకొస్తున్నట్లున్నారు. కానీ నిజమే, భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహంతో అయితే వెళ్తుంది, అంతవరకు నిజం, దాంట్లో అనుమానం లేదు. ఆ వ్యూహం ఫలించి భారీ రాజకీయ మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ భారీ వ్యూహం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో గనక కాస్తంత క్రైసిస్ వస్తే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పెద్ద సంక్షోభం రావాలి, కానీ సహజ కాంగ్రెస్ శైలికి భిన్నంగా పార్టీ చాలా ఐక్యంగానే ఉంది.
మంత్రి పదవి రాని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ మోర్ ఆర్ లెస్ క్యాబినెట్ యునైటెడ్గా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏ మంత్రి అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒక్కటి చేయలేదు. మీరు చూడండి, సహజంగా కాంగ్రెస్లో ఎలా ఉంటుంది, మన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఎంతమంది ఎన్ని కామెంట్లు చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు చేశారు చూడండి. మీరు మార్కుడు తేడా కనబడుతుంది. పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి కూడా ఇప్పుడు సీఎం అయిన తర్వాత మాట్లాడతలేరు. అంటే మోరాల్లెస్ ఆ యునైటెడ్గా నిలబడగలుగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులను కూడా అవసరం వస్తే తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది. అందుకే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నారు రామచంద్రరావు గారు, మంత్రులు అల్లే సిట్టింగ్ మినిస్టర్స్ అని ఉంటే పెద్ద రాజకీయ చర్చ వచ్చేది ఏ మంత్రితో టచ్లో ఉన్నారని. కానీ నాకున్న సమాచారం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కనుక చిన్న క్రైసిస్ ఎదుర్కొంటే అవసరమైతే కొంతమంది మంత్రులు కూడా తమ వైపు లాక్కోవాలి అనేది బీజేపీ వ్యూహం. సో బీజేపీ రాజకీయ వ్యూహంలో అది మొదటిది. రెండవది బీఆర్ఎస్లో ఉన్న గందరగోళం. బీఆర్ఎస్లో మనందరికీ తెలుసు, కవిత తిరుగుబాటు కొనసాగుతోంది. కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు కూతురు, మరోవైపు పార్టీ. సో అందువల్ల బీఆర్ఎస్లో గనక బీఆర్ఎస్లో నుంచి కూడా కొంతమంది నాయకుల్ని తీసుకోవాలి అనేది ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలుపెట్టారు. ఇటీవల గోవల బాలరాజు వీళ్ళు వెళ్ళారు కూడా. ఇంకొంతమంది పైకి కూడా బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది, సమయం కొరకు చూస్తుంది. అందువల్ల అటు కాంగ్రెస్ పార్టీ వారిని కాదు బీఆర్ఎస్ వారిని కూడా తమ వైపు తిప్పుకోవాలి అన్నది బీజేపీ వ్యూహం. ఇది మొదటి వ్యూహంలో మొదటి పార్ట్. రెండో పార్ట్ ఏంటి అంటే డీలిమిటేషన్ వస్తుంది. ఇప్పుడు 2026 పాపులేషన్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగం. ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే 20 సీట్లు పెరుగుతాయని, సో అందులో 17 వరకు కూడా హిందూ డామినేటెడ్ సీట్స్ పెరుగుతాయని. సో అందువల్ల బీజేపీకి ఆల్రెడీ హైదరాబాద్లో బలం ఉంది కనుక ఆ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు దాదాపు సీట్లు ఏమీ రాలేదు కనుక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కనుక కొట్టగలిగితే హైదరాబాద్ ఫోకస్గానే ఒక 40-50 సీట్లు ఉంటాయి. మీకు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నది రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం బీజేపీ సహజంగానే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం మనం, ఓవైసీ, రోహింగ్యా, హిందూ ముస్లిం, భాగ్యనగర్ పేరు మార్చడం. సో ఈ క్యాంపెయిన్ ఎలాగూ ఉంటుంది. సో అందువల్ల మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్, మతపరమైన రాజకీయ విభజనను కూడా తెలంగాణకున్న సామాజిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక వాటిని కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని అవకాశం తెలంగాణలో ఉందని బీజేపీ నమ్ముతోంది. ఆ రకమైన పొలిటికో రిలీజియస్ పోలరైజేషన్ కూడా తెలంగాణ అవకాశాన్ని ఇస్తుంది అనేది ఒక ఆలోచన. అందువల్ల మీకు పెద్ద ఎత్తున తెలంగాణలో భారీ రాజకీయ మార్పుకు బీజేపీ స్కెచ్ వేస్తుందన్న నిజం. ఆ స్కెచ్ ఎంత మేరకు క్లిక్ అవుతుంది, ఈ అంతర్గత విభేదాలు సమస్యలను అధిగమించి పార్టీ యునైటెడ్గా ఎంత మేరకు నిలబడగలుగుతుంది, ఇక ఎన్నికల సమయానికి వచ్చే వరకు బిఫోర్ ఎలక్షన్స్తో ఆఫ్టర్ ఎలక్షన్స్లో అవసరమైతే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోనైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నది లక్ష్యం. సో అది ఎలక్షన్ల బిఫోరే పెట్టుకుంటారా, ఎలక్షన్ల తర్వాత పెట్టుకుంటారా చెప్పలేము. అయితే బీఆర్ఎస్తో పొత్తు అంటేనే ఓట్లు పోతాయన్న భయం కూడా ఉంది. అది ఆ భయం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం. తెలుగుదేశానికి ద్వారాలు పర్మనెంట్గా మూతపడ్డాయని అమిత్ షా అన్నాడు. తెలుగుదేశాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు బీజేపీ. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోలేదా? సో అందువల్ల టీడీపీతో పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్తో పెట్టుకోవడానికి ఏముంది? సో మోడీ పైన, బీజేపీ పైన చంద్రబాబు నాయుడు చేసినంత పోరాటం కూడా బీఆర్ఎస్ ఏం చేయలేదు కదా. సో అందువల్ల ఆ చర్చ ఆల్రెడీ నడుస్తుంది కూడా. బీఆర్ఎస్ పొత్తు అని విలీనమని కాకపోయినా సందర్భోచితంగా ఆ రకమైన పొత్తులకు కూడా అవకాశం ఉంటుంది. అయితే బీజేపీకి వస్తున్న సవాల్ ఏంటంటే ఒకటి ఇంటర్నల్ డిస్యూనిటీ, అంతర్గతంగా ఉన్నటువంటి అనైక్యత. ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వారు పార్టీలో ఆర్ఎస్ఎస్ పరివారంలో ఉన్న ఐడియాలజికల్ లాయల్టీ ఉన్నవారు అనే డిఫరెన్సెస్ ఉన్నాయి.
అందులో భాగంగానే ఈటల రాజేందర్ కాకుండా రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడయ్యాడు. సో మీకు డీకే అరుణ, ఈటల రాజేందర్ వీళ్ళకి మంత్రి పదవులు రాలేదు. కిషన్ రెడ్డి, సంజయ్ లేదు మధ్య మంత్రి పదవులు ఆగిపోయాయి. సో ఆల్రెడీ ఆ డివిజన్ ఉంది. అసలు ఆర్ఎస్ఎస్ పరివారంలోనే పెరిగినటువంటి నేతల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు మీకు హిందుత్వవాదైన రాజాసింగ్ తిరుగుబాటు మనం ఇందుకు ఉదాహరణ కదా. సో అందువల్ల బయట నుంచి వచ్చిన వారు ఇంకా పెరిగితే అది ఎక్కడి దాకా వెళ్తుంది. ఇంకా పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి డివిజన్, పాతవారు కొత్తవారు అనే డివిజన్ ఉంది. పాతవారి మధ్యలోనే విభేదాలు ఉంది. ఇది ఎంతవరకు పెరుగుతుంది ఒక పాయింట్. రెండవది ఏంటంటే గ్రాస్ రూట్స్ లీడర్షిప్ అనేది లేదు. అంటే సైన్యాధిపతులు, దండనాయకులు ఉన్నారు బీజేపీకి, కానీ సైన్యం లేదు. మీరు క్షేత్రస్థాయిలో 119 నియోజకవర్గాల్లో స్వతహాగా ఒక 10,000 20,000 ఓట్లు తెచ్చుకొని బీజేపీ నాయకులు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారన్న ఛాలెంజ్. అది మీకు 2024 లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మోడీ ప్రభావము, జాతీయ రాజకీయాల ప్రభావంతో వస్తాయి సీట్లు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలుగా గెలవగలిగే నాయకులు కొరత ఉంది. అందుకే ఇతర పార్టీల నుంచి తీసుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. అందుకే పదే పదే వేరే పార్టీల నుంచి వస్తారని చెప్పడానికి కారణం ఏంటి? నీకు సొంత పార్టీలో హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉంటే బయట పార్టీల నుంచి వస్తారని ఎందుకు అనుకుంటావు? నీ పెరట్లోనే కూరగాయలు పండితే కూరగాయల మండికి ఎందుకు పోతావు? పోవు కదా. హాయిగా పెరట్లో కాసిన కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, మనకు అనువుగా ఉంటాయి. మనకు కావాల్సిన కూరగాయలే పండించుకుంటాం. కానీ కూరగాయల మండికి ఎందుకు పోతారు? సో ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తున్నారంటేనే హోమ్ గ్రోన్ లీడర్షిప్ క్రైసిస్ ఉంది, గ్యాప్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల బీజేపీ ప్రయత్నాల మాత్రం ఉంది. భారీ రాజకీయ మార్పు స్కెచ్ అయితే వేస్తుంది. ఆ స్కెచ్ ఎంత మేరకు నిలబడుతుంది, ఎంత మేరకు సక్సెస్ అవుతుందని మనం ఇప్పుడే చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్.